అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 20 రోజులు జరిగింది. 21వ రోజు విశాఖ సిటీలో అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే వస్తున్న తావులో ఇక్కడ విసుకతోట జంక్షన్లో అయితే ఉన్నాం. సీఎం జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం అభిమానులు అయితే భారీగా తరలి వచ్చారు. మనం చూడొచ్చు, మన కెమెరామెన్ చూస్తున్నాడు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు చూస్తామని చెప్పి ఇక్కడ అభిమానులు అయితే భారీ ఎత్తున ఉన్నారు. అయితే ఇక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు అయితే మనం చెప్పండి. అందులో తూర్పు నియోజకవర్గంలో మరి ఏదైతే మాకు ఎంఈబీ సత్యనారాయణ గారు పిలిపించారో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అనగానే ప్రతి ఇంట్లో నుంచి కూడా ఈవేళ భారీ ఎత్తున ప్రజానికి వచ్చి ఆయనకు స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఈవేళ రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి రాష్ట్రంలో కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద జగన్మోహన్ రెడ్డి గారిని అతి త్వరలో మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలి. మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఎంత టైం అయినా జర ఆయన కోసం ఇక్కడికి వెయిట్ చేసి ఆయనకు స్వాగతం పలకడానికి బ్రహ్మరథం పట్టారు. అత్యధికంగా మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి విశాఖ నగరంలో జగన్మోహన్ రెడ్డి గారి అడుగు పెడితే రేపు తూర్పు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో కైవసం చేసుకోవడానికి తూర్పు నియోజక ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రపంచం అంతా చూస్తే వై నాట్ 175 అంటారు. మీ అధినాయకుడు కంపల్సరీగా నెరవేరుతుందా సార్? ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదైతే పిలిపించారో మొన్న 2019లో 151 సీట్లతో రాష్ట్రంలో పరిపాలన సాగించారు. ఇప్పుడు 175 నియోజకవర్గాలు కూడా ప్రజా తీర్పు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు తీర్పు ఇవ్వడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు మహిళా నేతలు అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి యాత్ర కోసం? జగన్మోహన్ రెడ్డి గారు మేము సిద్ధమా అని అడిగారు. మా మహిళా లోకం అంతా సంసిద్ధంగా ఉన్నాం. మేము సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకున్నంత వరకు మేము ఆహర్నిశల్లో కష్టపడి మళ్ళీ జగన్ అన్నే సీఎం చేసుకోవాలని చూస్తున్నాము. అయితే సిద్ధమా అని సభలు పెట్టి జరుగుతుంది. ఏవైనా లోపాలు ఉంటే ఆ లోపాలు సరిచేసుకొని మళ్ళీ జనాలకి అభివృద్ధి సంక్షేమం అందించడానికే మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం ద్వారా జనాల్లోకి వస్తున్నారు. ఈయన ప్రతి పథకం మహిళల పేరునే పెట్టడం వల్ల మహిళలు ఆనందోత్సాహాలతో బ్రహ్మరథం పడుతున్నారు, జన నీరాజనాలు ఇస్తున్నారు. మహిళలు తండోపతండాలుగా తరలి వచ్చి ఇక్కడ ఆయన కోసం వేచి చూస్తున్నారు. మళ్ళీ మా జగన్ అన్నే సీఎం కావాలి, మళ్ళీ మా అన్నే మాకు రక్షకుడు పాలకుడు అన్ని ఆయనే అని చెప్పేసి మహిళలు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి నాయకుడిని సీఎంగా చేసుకోవాలని మేమందరం కూడా తహతహలాడుతున్నాం. ఆయన కోసం ఇక్కడ రాత్రి ఏ టైం అయినా కానీ మేము ఇక్కడే ఉంటాం. ఆయన చూసే మేము ఇంటికి వెళ్తాం. అయితే మరికొంతమంది మహిళా నేతలు అయితే మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఏం చెప్తారు మీరు? మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న కోసం ఎదురు చూస్తున్నాం. కనీసం ఇప్పటికే 4 గంటల నుంచి అన్న ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఆయన ముఖం చూసి నిజంగా మేము ఆనందంతో సంతోషంతో ఎదురు చూస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నే కావాలి, జగనన్నే మళ్ళీ సీఎం కావాలి, జగనన్న వస్తేనే మహిళల భవిష్యత్తు బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుందని మేమందరం ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని కానీ లేకపోతే ఆయన చేసిన రాష్ట్రం అభివృద్ధిని కానీ ఆయన్ని చూడడానికి ఇంతమంది తండోపతండాలుగా జనం ఎదురు చూసి ఆయన కోసం ఎదురు చూస్తూ ఎప్పుడొస్తారా మా అన్నని ఎదురు చూస్తూ మేమందరం కూడా నిరీక్షిస్తున్నాం. చెప్పండి, ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? జగన్ గారి పాలన చూసి ఈరోజు జనమంతా కూడా తండోపతండంగా ఇక్కడికి వచ్చి జగన్ గారికి మద్దతు తెలపడానికి మీరు చూస్తూ ఉన్నారు. మొత్తం జనమంతా జగన్తోనే ఉన్నారు. ఆయన జగనే కావాలి, మళ్ళీ 2024లో జగనే కావాలి. ఐటీ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇంకా పథకాలు కానీ అన్నీ బాగా రావాలంటే మళ్ళీ జగన్ గారే కావాలని చెప్పి జనమంతా కోరుకుంటున్నారు. అందుకోసమే ఈరోజు జనమంతా జగన్ కోసం వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ జగన్ గారే 2024లో సీఎం అవడం ఖాయం. ఈ రోజు జగనన్న వస్తున్నారనే సందర్భంగా మా వార్డు నుంచి 10,000 మంది అభిమానులతో ఇక్కడికి మేము రావడం జరిగింది. జగనన్నని మేమందరమీ కూడా ఈ ఎలక్షన్ లో వై నాట్ 175కి 175 అందరినీ గెలిపించుకొని తీరుతాం. మా ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ ఎంఈబీ సత్యనారాయణ గారి భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం. జై జగన్, జై జగన్, జై జగన్. మా నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేపు ఇంకా 22 రోజులు ఎలక్షన్ రాబోతూ ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్రానికి
మన రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ మీడియా మిత్రుల ముందు అందరి ముందు తెలియజేస్తున్నాం. అలాగే తూర్పు నియోజకవర్గంలో శ్రీ ఎంఏవి సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని శాసనసభకు పంపిస్తామని చెప్పేసి సందర్భంగా అత్యంత మెజారిటీతో ఆయన శాసనసభ పంపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ తూర్పు నియోజకవర్గాన్ని గెలిపించి అత్యధిక మెజారిటీతోని జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 175లో తూర్పు నియోజకవర్గం మొట్టమొదటి గెలుపుగా ఇప్పించి మాకు ఎంవి సత్యనారాయణ గారిని ఎమ్మెల్యేగా చేసి గెలిపిస్తాం. జై జగన్. ఇది సువర్ణ పాలన. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పాలన కొనసాగుతూనే ఉంటుంది. 3 వారాల తర్వాత మళ్ళీ ప్రజలు ఈ సువర్ణ పాలనని మళ్ళీ రెండోసారి కూడా కోరుకుంటున్నారు కనుక జగన్ గారి కోసం ఈ ప్రజలందరూ ఈ చూస్తున్నారు కనుక రానున్న విజయానికి ఇంకా ఇది సంకేతంగా మీరు అందరూ కూడా గమనించాలని కోరుకుంటున్నాం. జై జగన్. అయితే మేము సత్తు కార్యక్రమం అయితే పెద్ద కోలాహలంగా మారింది. విశాఖ ఇసుక తోట ప్రాంతంలో అయితే ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ఈ అభిమానులంతా తండోపతండాలుగా అయితే ఎదురు చూస్తున్నారు. కంపల్సరీగా మా అధినాయకుడు 175 వైనాట్ 175 అన్నట్టు మేమంతా కంపల్సరీగా 175 సీట్లు ఇచ్చి కంపల్సరీగా మా నాయకుడిని మళ్ళీ నిలబెట్టుకుని మళ్ళీ మా పాలన వస్తుందని చెప్పి వీళ్ళు కంఠపదంగా అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.